హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ వీడియోలో మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసాము, దాని డీటెయిల్స్, రూమ్ కాస్ట్, లోపల ఎలా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మేమైతే ఆల్రెడీ మీకు చెప్పాము కదా, ఎటువంటి రూమ్ బుక్ చేసుకోకుండా శ్రీశైలం వచ్చాము. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ వాళ్ళు గణేష్ సదన్ వెళ్ళండి అన్నారు. సో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ గణేష్ సదన్లో చాలా పెద్దగా ఉంది, కొత్త బిల్డింగ్, అన్ని రూమ్స్ కూడా మనకి ఏసీ రూమ్స్ అని చెప్పారు. సో ఇది గణేష్ సదన్ ముందున్న పార్క్ అనమాట. దీంట్లో మంచి డీర్ బొమ్మలు పెట్టారు. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ హోటల్ అయితే నాకు సేమ్ అరుణాచలంలో హోటల్ ఆలయంలో మేము స్టే చేసాము అలానే అనిపించింది. చుట్టూ చూడండి ఎలా ఉందో, మొత్తం పచ్చగా గ్రీనరీగా చాలా బాగుంది. ఈ గణేష్ సదన్లో మనకి మొత్తం 4 బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చి గంగా బ్లాక్. ఈ గంగా బ్లాక్లోనే మనకి రిసెప్షన్ ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి రూమ్స్ కాస్ట్ ఎంత ఉంటుందో నేను మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. ఇది మొత్తం బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఎంట్రన్స్లోనే మనకి 2 లిఫ్ట్స్ ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడే మనకి రిసెప్షన్ అండ్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంది. ఈ గణేష్ సదన్ అనేది మనకి ఆన్లైన్లో దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా రేర్గా, ఒకవేళ ఆన్లైన్లో ఫుల్ అయిపోతే ఇక్కడైతే డైరెక్ట్గా వచ్చిన రూమ్స్ దొరకవండి. మేము వెళ్ళినప్పుడు ఖాళీ ఉన్నాయి కాబట్టి మాకు డైరెక్ట్గా ఇచ్చారు. టోటల్ 4 బ్లాక్స్ ఉన్నాయి. కృష్ణవేణి, తుంగభద్ర, గంగా, సరస్వతి అండ్ అన్నీ కూడా మనకి ఏసీ రూమ్స్ మాత్రమే ఉంటాయి. నాన్ ఏసీ అయితే ఇక్కడ లేవు. ఒకటి సూట్ రూమ్ ఉంది, అంటే 6 మెంబర్స్ ఈజీగా స్టే చేయొచ్చు. అలా ఒక 4 వరకు రూమ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియాలో చైర్స్ అరేంజ్ చేశారు. సో నేను అక్కడున్న మేనేజర్తో మాట్లాడుతున్నాను అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటున్నాను. ఇది మొత్తం బుకింగ్ కౌంటరు. మనకి సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఫస్ట్ కనుక్కొనే వెళ్ళండి. డైరెక్ట్గా వెళ్తే ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది వచ్చి రిసీప్ట్ అనమాట. మేము తీసుకున్న రూమ్ 2000 రూపీస్ ఫర్ 24 అవర్స్. దానికి గాను 4000 రూపీస్ పే చేయించుకున్నారు. అంటే ఎక్స్ట్రా 2000 కాషన్ డిపాజిట్ మళ్ళీ మనకి రీఫండ్ చేస్తారు చెక్అవుట్ చేసిన తర్వాత. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 24 అవర్స్ ఉంటుంది. ఈ హోటల్ చాలా బాగుందని ఎందుకు చెప్తున్నానంటే 4 బ్లాక్స్ చుట్టూ ఉన్నాయండి. మధ్యలో మనకి ఒక గార్డెన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనకి టీ, కాఫీ, టిఫిన్, కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ స్టోర్, అలానే మనం దేవస్థానం దర్శనానికి వెళ్ళినప్పుడు పంచెలు అలాంటివి మర్చిపోతూ ఉంటాం కదా. సో అలాంటి పంచెలు కూడా ఇక్కడ అమ్ముతారనమాట. సో పదండి, ఇప్పుడు నేను మీకు తీసుకెళ్తున్నాను పార్క్ దగ్గరికి. చూసా, ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. మేమైతే ముందు రోజు నైటే దిగాము. సో మీకు ఇదంతా ఎర్లీ మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను. 6 o'clock. చాలా బాగుందండి. శ్రీశైలం కొండల మధ్యలో ఈ హోటల్ అనేది మీకు ఎదురుగా కనిపిస్తున్నది కూడా ఒక 1 of the బ్లాక్ అనమాట. 4 బ్లాక్స్లో ఒక బ్లాక్ అది. ఇలా 4 సైడ్స్ మనకి చుట్టూ చూడండి, 1, 2, 3 అండ్ ఇటువైపు ఉన్న బ్లాక్. టోటల్ 4 బ్లాక్స్కి మధ్యలో గార్డెన్ ఉంది. అలానే ఇక్కడ 2 షాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి స్నాక్స్, షాంపూస్, సోప్స్, దువ్వెన్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. అండ్ మనకి మార్నింగ్ పూట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారంట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను ఎర్లీ మార్నింగ్ మంచి వ్యూ ఉంది, అందుకని గార్డెన్లోకి వచ్చాను. ఫ్రెష్ అప్ అయిపోయి, మా దర్శనం 9:30కి ఉంది. సో గార్డెన్ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. అప్పటికే కొంతమంది అక్కడ రిలాక్స్ అవుతున్నారు. చూడండి ఎంత బాగుందో. చుట్టూ హోటల్ రూమ్స్, మధ్యలో గార్డెన్ అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే ఈ హోటల్ని అందరికీ రికమెండ్ చేస్తానండి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. నేను మీకు అది ఇంటీరియర్ ఈ వీడియోలోనే రూమ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడైనా మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడవచ్చు, లేదు మీరు వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇది మొత్తం బిల్డింగ్ వ్యూ చూసారా, అన్నీ కూడా ఏసీ రూమ్సే మొత్తం కూడా.
సో ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ అదే షాప్స్ ముందు మనకి 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ పెడతారు. మీరు ఇష్టమైతే ఇక్కడ తినొచ్చు, లేదా మీరు బయటికి వెళ్ళైనా టిఫిన్ చేయొచ్చు. కానీ ఇది దేవస్థానానికి కొంచెం టిఫిన్ సెంటర్లకి దూరంగానే ఉందని చెప్పొచ్చు. అదొక్కటే డిఫెక్ట్ ఇక్కడ ఈ హోటల్లో. సో వీలైతే మనకి అక్కడ ఆ రోజు ఇడ్లీ చట్నీ మాత్రమే పెట్టారు. ఇడ్లీ చట్నీ పొడి అనమాట. పర్ ప్లేట్ 40 rupees అనుకుంటాను. కానీ చాలా స్పైసీగా ఉంది. ఇష్టమైతే తినండి, లేదా మీరు బయట తినండి. ఫ్రీ అయితే కాదు, మనమే పే చేసుకొని తినాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం పదండి మీకు మాకు అలాట్ చేసిన రూమ్ చూపిస్తాను. మాకైతే తుంగభద్ర బ్లాక్లో ఇచ్చారు రూము. సో ఇది తుంగభద్ర బ్లాక్ బయట వ్యూ అండ్ పార్కింగ్ అనమాట. బయటనే పార్కింగ్కి చాలా పెద్ద ఓపెన్ స్పేసే ఉంది. ఈజీగా కార్స్ అన్నీ కూడా మన బ్లాక్ దగ్గరే పార్క్ చేసుకోవచ్చు. అదొక మంచి ఫెసిలిటీ. మనకి ఏ బ్లాక్ అలాట్ చేస్తారో ఆ బ్లాక్ దగ్గర మన వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ప్రతి బ్లాక్ దగ్గర పెట్టారు. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అండ్ మనకి 2 లిఫ్ట్స్ ఉన్నాయి. అలానే పైకి వెళ్ళడానికి స్టైర్స్ అండ్ కిందకి దిగడానికి సపరేట్ స్టైర్స్ ఉన్నాయి. సో మాకైతే 2nd floorలో రూమ్ ఇచ్చారు. సో ఎవ్రీ బ్లాక్కి కూడా 2 లిఫ్ట్స్ ఉన్నాయండి. ఒక వైపు ఏమో ఎక్కడానికి స్టెప్స్ ఇచ్చారు, మరొక వైపు దిగడానికి స్టెప్స్ ఇచ్చారు. చాలా కన్వీనియంట్గా ఉంది. అంటే తోసుకొని ఒకే దగ్గర స్టెప్స్ పైకి కిందకి అంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ మాత్రం చాలా నీట్గా ఎక్కడానికి ఒక సైడ్, అవతల సైడ్ దిగడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి కూడా కొన్ని చైర్స్ అరేంజ్ చేశారు. సో పదండి ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. మా రూమ్ నెంబర్ 234. సో లోపలికి వెళ్ళగానే ఇలా ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఈజీగా 3 members పడుకోవచ్చండి. అండ్ అలానే ఒక మ్యాట్రస్, ఫోల్డబుల్ మ్యాట్రస్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాని మీద పరుచుకోవడానికి బ్లాంకెట్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ రూమ్ మనకి 2000 rupees అనమాట. ఏసీ రూమ్. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అందులో కొత్త బిల్డింగ్ కాబట్టి. సో మనకి ఇక్కడి నుంచి చూస్తే ఆ గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. ప్రతి బ్లాక్లో మీరు ఏ రూమ్ అన్నా తీసుకోండి, మనకి అక్కడి నుంచి సెంటర్లో ఉన్న ఆ గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. అలానే మనకి ఇక్కడ ఒక ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. అండ్ వార్డ్రోబ్ లాగా స్టోరేజ్కి అది కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. నీట్గా కూడా మెయింటైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక వాష్ ఏరియా, అంటే మనం బ్రష్ చేసుకోవడానికి, అలానే మన స్టఫ్ పెట్టుకోవడానికి పక్కన ఒక ర్యాక్ ఇచ్చారు. అండ్ హ్యాంగర్ కూడా ఇచ్చారు, టవల్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సో బాత్రూంలో మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. ఒక షింక్ ఉంది, అలానే గీజర్ కూడా ఉంది. 24 hours హాట్ వాటర్ వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు ఎటువంటి సోప్స్, షాంపూ ప్యాకెట్స్, ఆయిల్ అలాంటివి ఏమి ఇవ్వరు. సో మనమే తెచ్చుకోవాలి. లేదా కింద మీకు ఒక షాప్ చూపించాను కదా, అక్కడ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇదనమాట రూమ్ దగ్గర నుంచి గార్డెన్ వ్యూ. మనకి ఈ అన్ని ఫ్లోర్స్లో మిడిల్లో ఒక వ్యూ పాయింట్ ఇచ్చారు. సో మనం బయటికి వచ్చి అక్కడ నుంచి వ్యూ కూడా చూడొచ్చు అనమాట. ఇదైతే మొత్తం మా విండోలో నుంచి తీసాము ఆ రోజు. విండోలో నుంచి మనకి ఇలా గార్డెన్ కనిపిస్తుంది. సో మీరు ఏ రూమ్ తీసుకున్నా ఈ గార్డెన్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్కి ఆపోజిట్లో ఒక డోర్ ఇచ్చారు. అక్కడ నుంచి బయట కూడా వ్యూ చాలా బాగుంది చూడండి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉన్నాయి. చుట్టూ కొండలు. అండ్ ఇది మాత్రమే టెంపుల్కి దూరంగా ఉంది. ఒక 1.5-2 kilometers దూరం ఉంటుంది టెంపుల్ మనకి. సో మనం 2nd floorలో నుంచి మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను. 1st floor వాళ్ళకి కూడా ఇలాంటి వ్యూ ఇచ్చారు.
లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మనం టెంపుల్ దగ్గర ఉన్న రెస్టారెంట్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అదొక్కటే ప్రాబ్లం ఇక్కడ. రిమైనింగ్ అంతా చాలా బాగుందండి. అండ్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆటోస్ కూడా బయట మనకి అవైలబుల్లో ఉంటాయి, సో అది కూడా ఇబ్బంది లేదు. చాలా మనకి ఈజీగా దొరుకుతాయి, తిరుగుతూనే ఉంటాయి ఆటోస్ కూడా. అండ్ అదండి శ్రీశైలంలో మేము స్టే చేసిన రూమ్ యొక్క వివరాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.